ఒక మనిషి చుట్టూ ఎన్ని కథలేంటి, ఒక వ్యక్తికి ఎన్ని అవతారాలేంటి. వాళ్ళని ఇంట్లో నుంచి వెళ్ళిపోమన్నాలన్న ఆలోచన నీకెందుకొచ్చింది? మేమింట్లో ఉండడం ఇష్టం లేకపోతే డైరెక్ట్గానే చెప్పొచ్చు కదక్కా. ఇలా ప్రతిసారి ఏదో ఒక తప్పు దొరకబట్టుకుని మమ్మల్ని బాధపెట్టడం ఎందుకు? ఏంటి ఫ్లోలో ఏదో ఆవేశంలో అలా అనేశాను కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు? నువ్వు ఫ్లోలో ఏం అల్లేదు, నీ మనసులో ఉన్న మాటే అన్నావు. నువ్వు మాత్రం మాటకి మాట ఎదురు చెప్పొచ్చు, అది శ్రీవల్లికి తప్పుగా కనిపించదు. నందేడు పేడుస్తూ 4 కల్పించి చెప్పేసరికి వచ్చి నన్ను నిలదీస్తోంది. చిచ్చి, రాను రాను ఈ కొంపలో మనశ్శాంతి లేకుండా పోతోంది. అమ్మా శ్రీవల్లి, నేనే ఇంట్లో నుంచి బయటకెళ్తాను. నువ్వు మీ వాళ్ళు మాత్రమే నీకు నచ్చినట్టుగా హ్యాపీగా ఉండండి, సరేనా? వదినా, అసలు నేనేం అడిగాను, నువ్వేం మాట్లాడుతున్నావు? నా వాళ్ళంటూ వేరు చేసి మాట్లాడుతున్నావేంటి? నువ్వు నా దానివి కాదా? మీరందరూ నా వాళ్ళే. కానీ మీలో మీరే ఇలా గొడవలు పట్టడం నాకు నచ్చడం లేదు. ఉమ్మడి కుటుంబం అంటే ఎలా ఉండాలి? కష్టంలోనూ సుఖంలోనూ ఒకరికొకరు తోడుగా అన్యోన్యంగా ఉండాలి. అంతేకాని ఇలా ఒకరినొకరు తక్కువ చేసుకుని మాట్లాడుకోకూడదు వదినా. కుటుంబం అన్నాక చిన్న చిన్న సమస్యలు, మనస్పర్ధలు వస్తూనే ఉంటాయి. అవేం పట్టించుకోకుండా అందర్నీ కలుపుకుని వెళ్ళిపోవాలి, కానీ ఇలా విడిపోయేదాకా వెళ్ళకూడదు. అమ్మా నాన్న ఎన్నో సంవత్సరాల తర్వాత కలిశారు. ఇప్పుడే వాళ్ళు సంతోషంగా ఉంటున్నారు. ఈ టైంలో మీలో మీరు గొడవలు పడుతూ ఉంటే వాళ్ళెంత బాధపడతారో ఆలోచించు. ఇక మీదటెప్పుడు చిన్న విషయాన్ని పెద్ద చేసి ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలన్న ఆలోచన చేయకండి. ఇది మన ఇల్లు, మన అందరిల్లు, మనం కలిసి ఉండాలి. బాగుంది శ్రీవల్లి, నువ్వు మాట్లాడేది చాలా బాగుంది. నేను నీ మనిషి అని అంటూనే ఇండైరెక్ట్ గా నాకు వార్నింగ్ ఇచ్చావు. ఈ భవాని ఏ తప్పు చేసినా నీకు అది చిన్న విషయం, నేను దాని గురించి మాట్లాడితే మాత్రం అది నీకు పెద్ద విషయం. ఆర్తి ఏదో విషయంలో గొడవ పడుతున్నట్టుంది. శ్రీవల్లి తనకి సర్ది చెప్పాలని చూస్తున్నట్టుంది. సో ఫైనల్ గా నువ్వు చెప్పేది ఏంటంటే ఈ ఇంట్లో నేనేం మాట్లాడకుండా సైలెంట్ గా నోరు మూసుకొని ఉండమంటావు, అంతేగా? అంత కర్మ నాకు పట్లేదు శ్రీవల్లి. ఈయనొచ్చింది ఆర్తి చూసినట్లేదు, రెచ్చిపోతూ మాట్లాడుతుంది. ఈ గొడవ ఎక్కడితో బ్రేక్ చేయాలి, లేకపోతే మనకే ఎఫెక్ట్ అవుతుంది. ఈ ఇంట్లో నాకంటూ సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది, దాన్ని ఎవరి కోసమో నేను వదులుకోను. ఏం చేస్తున్నావు? ఎందుకు మా అక్కను కొట్టావు? తను చేసిన పనికి కొట్టడం కాదు, చంపేయాలి.
అంత పెద్ద నేరం తనేం చేసిందని? ఇంకేం చేయాలి? పచ్చని కాపురంలో చిచ్చు పెడుతుంది. ఏంటి ఆర్తి, పిచ్చి పిచ్చిగా ఉందా? ఎవరితో ఎలా మాట్లాడాలో తెలీదా నీకు? భవానీ కూడా ఈ ఇంటి కోడలే కదా, తనతో ప్రేమగా ఉండటం చేత కాదా? అయిందానికి కాందానికి గొడవలేంటి? ఈ విషయం నాన్నకు తెలిస్తే ఆయన ఎంత బాధపడతారో కొంచెమైనా ఆలోచించావా? బావా, అక్కేదో ఒక మాట అందనుకో, గదిలోకి తీసుకెళ్లి 4 గోడల మధ్య మందలించాలి గాని ఇలా అందరి ముందు చేసుకుంటావేంటి? దీనికి బుద్ధి రావాలంటే ఇలాగే చెయ్యాలి. సీత, ఈ టాబ్లెట్స్ వేసుకో. వేసుకుంటానులేండి. ఏంటి సీత, ఇందాక జరిగిన గొడవ గురించి ఆలోచిస్తున్నావా? రేపు తెల్లవారితే శివరాత్రి. ఇప్పుడు ఇంట్లో ఈ గొడవలేంటో నాకు అర్థం కావడం లేదు. అందరూ కలిసుంటే చూసి సంతోషించాలని మనం అనుకుంటే వీళ్ళలో వీళ్ళిలా కొట్టుకుంటూ ప్రశాంతత లేకుండా చేస్తున్నారండి. ఒకళ్ళను సమర్థిస్తే మరొకళ్ళు హర్ట్ అవుతున్నారు. ఈ గొడవలు ఇంకెంత దూరం వెళ్తాయో అని నాకు భయంగా ఉందండి. నాకు కూడా బాధగానే ఉంది సీత. అయినా కుటుంబం అన్నాక చిన్న చిన్న గొడవలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. వాటి గురించి పట్టించుకొని నువ్వు నీ ఆరోగ్యం పాడు చేసుకోకో. ఇందాక నువ్వు ఒక్కసారిగా అలా కూలబడిపోతే నేనెంత భయపడ్డానో తెలుసా? నీకేమన్నా జరిగితే నేను భరించలేను సీత. నాకేం కాదులేండి. నా గురించి మీరు కంగారు పడకండి. మరోసారి వాళ్ళ మధ్య సమస్యలు రాకుండా చూడండి. శ్రీవల్లి అందరికీ నచ్చ చెప్పింది. కేశవ కూడా ఆర్తికి సర్ది చెప్పుంటాడు. రేపు పండగ కదా, అన్నీ మర్చిపోయి అందరూ కలిసిపోతారు. నువ్వేం భయపడకు. నన్ను అందరి ముందు కొడతావా? నేనేం కావాలని కొట్టలేదు, అలా కొట్టాల్సిన పరిస్థితి వచ్చింది. నేను అలా చేయబట్టే ఆ గొడవ అక్కడ క్లోజ్ అయింది. లేకపోతే ఎక్కడి దాకా వెళ్ళేదో నీకు తెలీదు. ఎక్కడి దాకా వెళ్ళేదేంటి? ఆ కోదండరామయ్య గాని నీ గొడవలో ఇన్వాల్వ్ అయ్యి ఉంటే ఈ సీన్ రివర్స్ అయ్యేది. ఆయన వచ్చిన సంగతి నువ్వు గమనించకుండా నీ ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోతున్నావు. అది చూసే నేను నీ మీద చేయి చేసుకోవాల్సి వచ్చింది. అయినా నువ్వు అలా బిహేవ్ చేయడం వల్ల అందరి ముందు నువ్వు చెడ్డదానివై ఆ శ్రీవల్లి మంచిదైపోదా? నువ్వు ఏం చేసినా మన నెగిటివ్ క్యారెక్టర్స్ని బయటపడకుండా చెయ్యాలి. అప్పుడే మనం అనుకున్నది సాధిస్తాం. అవునక్క, బావ చెప్పేది కూడా నిజమే. ఆ విషయం ఇంక వదిలే ఆర్తి. ఎలా వదిలేయమంటావు? అందరి ముందు నా పరువు పోయింది. ఆ భవానీని ఇన్సల్ట్ చేసిన నేను ఇప్పుడు దాని ముందు నేను ఇన్సల్ట్ అయ్యాను. అది పెద్దగా పట్టించుకోకక్క. టైం చూసి అంతకంతా బదులు తీర్చుకోవచ్చు. లేదు, నేను పట్టించుకోకుండా ఉండలేను. ఇప్పుడు ఏం చేయమంటావు? నేనెంత అవమానపడ్డానో దానికి 100 రెట్లు ఆ భవానీకి అవమానం జరగాలి. ఆ అవమానం ఎలా ఉండాలంటే, శివరాత్రికి శివశివ అంటూ చలి వెళ్ళిపోతుందంటారు కదా, అలాగే వీళ్ళు కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. అలా అని ఎవ్రీ ఇయర్ వింటర్ సీజన్ వచ్చినట్టు మళ్ళీ వీళ్ళు ఈ ఇంట్లో కాలు పెట్టకూడదు. శాశ్వతంగా వాళ్ళ శని వదిలిపోవాలి. ఎందుకక్క అంతలా ఆవేశపడతావు? అలా వచ్చినప్పుడు తల దించాలి అంటారు కదా, ఇది అంతే. నువ్వన్నది జరుగుతుంది. అప్పటి వరకు కాస్త కూల్గా ఉండు. నేను ఉండలేను. వాళ్ళ మొహాలు చూస్తూ మనశ్శాంతిగా ఈ ఇంట్లో తిరగలేను. నేనన్నది వెంటనే జరగకపోతే నేనే ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను.
మరీ ఇంత మొండిగా మాట్లాడతావేంటి? పరిస్థితిని అర్థం చేసుకో. వాళ్ళని ఇప్పటికిప్పుడు ఇంట్లోంచి పంపించడం అంత ఈజీ కాదు. అదంతా నాకు తెలీదు. ఈ ఇంట్లో ఉంటే వాళ్ళైనా ఉండాలి, లేదంటే నేనైనా ఉండాలి. ఏం చేస్తావో నువ్వే ఆలోచించుకో. అరగంట క్రితం అద్దం ముందు నిలబడ్డారు. ఇంకా రెడీ అవుతూనే ఉన్నారా? త్వరగా కానివ్వండి. అయిపోయింది సీత. ఇంకా పూజకు టైం ఉంది కదా, అప్పుడే అలా హడావిడి పెట్టేస్తున్నావేంటి? ఏం లేదండి, ఈ మహాశివరాత్రి రోజు భర్త చేత నుదుటన బొట్టు పెట్టించుకుని ఆశీర్వాదం తీసుకుంటే మంచి జరుగుతుందట. ఓహో, అలాగా? ఆయురారోగ్య ఐశ్వర్యాలతో నిండు నూరేళ్లు చల్లగా ఉండు. ఏంటి కల్పన, ఇంకా పూజకు సంబంధించిన ఏర్పాట్లేం చేయలేదు? అంటే పిన్ని, ఇంకా మంగళ భవానీ వాళ్ళు రాలేదు. ఇటు పక్క ఆర్తి సిస్టర్, కేశవబాబు వాళ్ళు కూడా రాలేదు. కల్పన, నాన్నా, నువ్వు వాళ్ళని పిలవలేదా? లేదు నాన్న, రాత్రి నుంచి అందరూ డల్గా ఉన్నారు. అందుకే నేను కూడా వాళ్ళని డిస్టర్బ్ చేయలేదు. జరిగింది పెద్ద గొడవ కదా మావయ్య. ఎవరిని కదిపిస్తే మళ్ళీ ఏం గొడవ జరుగుతుందోనని మా భయం. అవును బావుగారు, నిన్న జరిగిన దానికి వాళ్ళు బాధపడతా ఉండుంటారు. ఇప్పుడు పూజకు పిలిచినా వస్తారో రారో. అలాంటిదేమీ ఉండదు మామ. నువ్వు వెళ్ళి భవానీ వదిన వాళ్ళని అమ్మ పిలుస్తున్నారని చెప్పి తీసుకురా. అలాగేనమ్మా. త్రిదేవ్, కేశవన్నయ్య ఆర్తి వదినల్ని నాన్న పిలుస్తున్నారని చెప్పి తీసుకురా. అలాగే శ్రీవల్లి. ఈ మహాశివరాత్రి అందరికంటే మన కుటుంబానికి చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే మన ఫ్యామిలీ మెంబర్స్ అందరి కలిసి జరుపుకుంటున్న మొదటి పండగ ఇది. వదినా, నువ్వు ఇంటికి పెద్ద కోడలివి. మాలో ఎవరు ఏ తప్పు చేసినా అనే హక్కు, అధికారం అన్నీ నీకున్నాయి. కానీ మనసు నొచ్చుకోకుండా అర్థమయ్యేలా చెప్పు. నీ మాటికి మేమందరం విలువిస్తాం. అన్నయ్య నీ మీద చేసుకున్నాడు, అది తప్పే. అందుకు నేను మీకు సారీ చెప్తున్నాను. అమ్మ శ్రీవల్లి, అవే మాటలు. నువ్వు తనకి సారీ చెప్పడం ఏంటి? నేను ఆల్రెడీ మీ వదినికి సారీ చెప్పాను. సిచ్యువేషన్ అంతా వివరించాను. తను కన్విన్స్ అయింది కూడా. ఆర్తి విషయంలో మీరెవ్వరూ ఫీల్ అవ్వకండి. వదినా, నీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నీకు సహనం, ఓర్పు ఎక్కువని నాకు తెలుసు. నీ మనసు ఎంతో గాయపడితే కానీ నువ్వింతలా బాధపడవని కూడా నాకు తెలుసు. కానీ జరిగిందేది మనసులో పెట్టుకోకో. సర్దుకుపోవటమే జీవితం వదినా. నిన్న అనేది గతం. దాని గురించి ఆలోచించటం మానేసి అందరం సంతోషంగా పండుగ జరుపుకుందాం. అలాగే శ్రీవల్లి. అమ్మ ఆర్తి, భవానీ, కేశవ, దినేష్ ఇద్దరు నా కొడుకులే. వాళ్లలో నాకు ఒకరు ఎక్కువ కాదు, మరొకరు తక్కువ కాదు. అలాగే మీరిద్దరు కూడా ఇంటి కోడళ్ళైనప్పటికీ నా కూతుళ్లతో సమానం. ఇక మీదట మీరెప్పుడు ఈ ఇంట్లో ఆవేశపడకూడదు. మీ అత్తయ్య పరిస్థితి గురించి కూడా ఒకసారి ఆలోచించండి. కలిసిమెలిసి ఉండాల్సిన మీరు గొడవలు పడుతుంటే తను చాలా టెన్షన్ పడుతుంది. అది తన ఆరోగ్యానికి మంచిది కాదని మీకు తెలుసు. అర్థం చేసుకోండమ్మా. అలాగే నాన్న, ఇక మీదట మా వల్ల ఇటువంటి సమస్య రాదు, రానివ్వం కూడా. అవునన్నా, తమ్ముడు మాటే నా మాట. ఈ విషయంలో మీరు గాని అమ్మ గాని ఏమి కంగారు పడకండి.
మరోసారి ఇది రిపీట్ కాకుండా నేను చూసుకుంటాను. నేను మళ్ళీ చెప్తున్నాను, పండగ రోజు కుటుంబంలో ఎలాంటి భేదాభిప్రాయాలున్నా అందరూ కలిసిపోతూ ఉంటారు. అలాగే మనం కూడా మనసులో ఎలాంటి అభిప్రాయ భేదాలు పెట్టుకోకుండా సంతోషంగా శివరాత్రి పూజ చేసుకుందాం. అలాగే శ్రీవల్లి, అందరం కలిసి ఆ మహాశివుణ్ణి ఆరాధిద్దాం. ఆయనే మన కుటుంబంలోని కలతల్ని పోగొట్టి మనల్ని ఆశీర్వదిస్తాడు. అవును త్రిదేవ్, ఆ దేవదేవుడే మనకి రక్ష. ఇక ఇప్పుడు పూజ పనులు ప్రారంభిద్దాం. లడ్డు మామ, పూజ సామాగ్రి అంతా తీసుకొచ్చారు కదా? అన్ని రెడీగా ఉన్నాయి శ్రీవల్లి. వదినా, పూజ సామాగ్రి దేవుడి దగ్గర నువ్వే సర్దాలి. వెళ్ళపని చూడు. అలాగే శ్రీవల్లి. ఏమండి, వెడిపూలు తెమ్మని చెప్పాను కదా, తెచ్చారా? ప్రసాద్కి చెప్పాను కల్పన, తీసుకొస్తున్నాడు. ఇక మీరు పనుల్లో పడితే మమ్మల్ని పట్టించుకోవడం మానేస్తారు. కొంచెం తొందరగా నాకు కాఫీ తీసుకురా. అంత తొందరగా అంటే కుదరదు, కొంచెం ఆగండి. బావా, ఈరోజు మేమందరం ఉపవాసం ఉంటున్నాం. నువ్వు కూడా ఉండొచ్చు కదా? అమ్మో, నా వల్ల కాదు. ఈ విషయంలో నన్ను ఒక్కడిని వదిలే శ్రీవల్లి, ప్లీజ్. అలాగే, కానీ కాఫీలు టిఫిన్లు లేట్ అయినా కూడా కొంచెం వచ్చుకోండి. సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్ అంటారు. అసలు లేకపోవడం కంటే లేట్గా అందితే నాకు ఓకే, సర్దుకుంటాను. ఇట్స్ ఓకే. త్రిదేవ్, కాఫీ తీసుకో. నాకొద్దు శ్రీవల్లి. ఎందుకు? నువ్వు ఉపవాసం చేస్తున్నావుగా, నీతో పాటు నేను కూడా చేస్తాను. అది కాదు త్రిదేవ్, నాకంటే ఇవన్నీ మామూలే. ప్రతి పండక్కి నేను ఉపవాసం ఉంటాను. నీకు అలవాట్లేదు కదా, నువ్వు ఉండలేవు. నా మాట విని కాఫీ తీసుకో. యాక్చువల్గా నేనెప్పుడూ ఫాస్టింగ్ ఉండలేదు, బట్ ఫస్ట్ టైం నీ మీద ప్రేమతో ఉంటున్నాను. నేను ఉండగలను. ఫాస్టింగ్ అనేది ఒకరున్నారని ఉండటం, ప్రేమతో ఉండటం కాదు. దేవుడి మీద భక్తితో ఉండాలి. నాకు దేవుడి మీద భక్తి ఉంది, నీ మీద ప్రేమ ఉంది. నేను అమెరికా వెళ్ళిన తర్వాత మన సంప్రదాయాల్ని, ఆచారాల్ని చాలా మిస్ అయ్యాను. ఇక నుండి ఆ విషయాల్లో నిన్నే ఫాలో అవుతాను. నువ్వు వెళ్ళి మిగతా ఏర్పాట్లు చూడు. అవును, ఆర్తి వదిన ఎక్కడా? ఇక్కడే ఎక్కడో ఏదో పనిలో ఉండుంటుందిలే. అయినా ఇప్పుడు అక్కతో ఏం పని? పనంటూ ఏమీ లేదు. ఇందాక ఇద్దరూ నేను చెప్పిన మాటలకి కన్విన్స్ అయినా లోపల జరిగిందాన్ని తలుచుకుంటూ దూరంగానే ఉంటున్నారు. వాళ్ళిద్దరూ కలిసిపోతే బాగుండు. వాళ్ళు ఆప్యాయంగా మాట్లాడుకుంటుంటే ఇంట్లో అందరూ సంతోషిస్తారు. అంతే కదా, డోంట్ వరీ, వాళ్ళని నేను కలుపుతాను. నిజంగానా? అవును. నువ్వు వాళ్ళని కలిపితే రేపటికల్లా నీకు ఒక సర్ప్రైజ్ ఇస్తాను. అవునా? అయితే ఇప్పుడు చూడు. త్రిదేవ్, నువ్వు తప్పు చేయకపోయినా నీ మీద నిందపడి డాక్టర్ లైసెన్స్ పోగొట్టుకున్నందుకు బాధపడుతున్నావు కదా. నీ మీద పడ్డ నిందని నేను క్లియర్ చేస్తాను. భవానీ అక్క. ఏంటి త్రిదేవ్? ఏం చేస్తున్నావు అక్క? ప్రసాదం రెడీ చేస్తున్నాను బాబు. ఏంటి త్రిదేవ్, ఏమన్నా కావాలా? నాకేం అక్కర్లేదక్క, నీతోనే మాట్లాడాలి. దేని గురించి? అది అక్క, నిన్న జరిగిన దానికి నువ్వెంతో ఫీల్ అయి ఉంటావని నాకు తెలుసు. యాక్చువల్గా ఆర్తి అక్కకి కొంచెం కోపం ఎక్కువ. ఏదో ఆవేశంలో
తొందరపడి నిన్నొక మాట అనేసింది. ఆర్తి అక్క నిన్నలా అన్నందుకు నేను కూడా బాధపడ్డాను. తను చేసింది తప్పే. అందరి ముందు నిన్ను తక్కువ చేసి మాట్లాడి ఉండకూడదు. అందుకే బావ కూడా రియలైజ్ అయి తన్ని కొట్టాడు. నేను బావ రాత్రి అక్కకి గట్టిగానే బుద్ధి చెప్పాం. తను కూడా తన మిస్టేక్ ఏంటో తెలుసుకునే ఉంటుంది. సో నిన్న జరిగిన గొడవని మర్చిపోయి మీ ఇద్దరు కలిసి మాట్లాడుకుంటే బావుంటుంది. మాట చెప్పినంత ఈజీ కాదు త్రిదేవ్, జరిగిన అవమానాన్ని బాధని మర్చిపోవడం. మేము ఆత్మాభిమానం కలిగి ఉన్న మనుషులం. అలా కలవమని చెప్పగానే వెంటనే వచ్చి కలిసిపోలేం. అత్తయ్య మావయ్య బాధపడకూడదని ఓపిగ్గా సర్దుకుపోతున్నాం. కానీ జరిగింది మర్చిపోవడానికి కొంచెం టైం పడుతుంది. నాకు కావాల్సింది కూడా మీరలా ఉండటమే. మళ్ళీ ఇంట్లో గొడవ జరగాలి, మీరందరూ బయటికి వెళ్ళాలి. వెళ్తారు. హలో శ్రీవల్లి, చెప్పు. హలో ఖ్యాతి, ఏం చేస్తున్నావు? నేనా? ఇప్పుడే పడుకుందామని ప్రిపేర్ అవుతున్నాను. నువ్వు కాల్ చేసావు. నాకు త్రిదేవ్తో పెళ్ళైంది తెలుసా? వాట్? నువ్వు త్రిదేవ్ని పెళ్లి చేసుకున్నావా? అవును ఖ్యాతి. ఎప్పుడు జరిగింది? ఎలా జరిగింది? అదంతా పెద్ద కదా. నేను నీకు తేలిక చెప్తానులే, కానీ ముందు నువ్వు నాకు ఒక హెల్ప్ చేయాలి. బ్రీతింగ్ ఏమన్నా ప్రాబ్లం అనిపిస్తుందా? అంటే అప్పుడప్పుడు కొంచెం ఆయాసంగా ఉంటుంది. నేను రాసిచ్చిన టాబ్లెట్స్ వాడుతున్నారా? వాడుతున్నాను డాక్టర్. ఏది ఒకసారి ఏం టాబ్లెట్స్ వాడుతున్నారో చూస్తాను. ఇటు ఇవ్వండి. డాక్టర్ ఇచ్చిన టాబ్లెట్స్తో పాటు నేను ఒక టాబ్లెట్ అందులో కలిపాను. అది వేసుకుంటే డాక్టర్ ఇచ్చిన ఏ టాబ్లెట్స్ కూడా పని చెయ్యవు. విధ్వంసన్నాపే వినాశనం నేను. కొంతమంది చూపు మనిషి ఊపిరి ఎప్పుడు ఆగాలో డిసైడ్ చేసే చూపు.